ఫ్రాన్స్లో మరోసారి రాజకీయ అస్థిరత రాజ్యమేలుతోంది. ప్రధానమంత్రి ఫ్రాన్సువా బేరు నేతృత్వంలోని మైనార్టీ ప్రభుత్వం పార్లమెంట్లో జరిగిన విశ్వాస తీర్మానంలో ఘోర పరాజయం పాలైంది. ప్రభుత్వానికి అనుకూలంగా కేవలం 194 మంది సభ్యులు మాత్రమే ఓటు వేయగా 364 మంది వ్యతిరేకించారు. దీంతో బేరు తన పదవికి రాజీనామా సమర్పించక తప్పని పరిస్థితి తలెత్తింది. బేరు ఓటమి పాలవుతారని అందరూ ఊహించారు. కానీ ఇంత ఘోర పరాజయానికి గురవుతారని ఎవరూ అనుకోలేదు. సొంత పార్టీలోనే కొందరు ఆయనకు ఓటేయలేదని తెలుస్తోంది. 74 ఏళ్ల బేరు గత సంవత్సరం డిసెంబర్లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం మొదటి నుంచే మైనారిటీ కావడంతో పార్లమెంట్ మద్దతు సరిగా దక్కలేదు. ఆర్థిక లోటును తగ్గించేందుకు ఆయన ప్రవేశపెట్టిన 44 బిలియన్ ఆస్టెరిటీ బడ్జెట్ ప్రణాళిక పెద్ద ఎత్తున వ్యతిరేకతను రేపింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే కాకుండా 2 జాతీయ సెలవులను రద్దు చేయడం వంటి చర్యలు ప్రతిపక్షానికే కాకుండా ప్రజలకు కూడా అంగీకారంగా కనిపించలేదు. తన బడ్జెట్ ప్రతిపాదనకు పార్లమెంట్ మద్దతు రావడం కష్టమని తెలిసినా బేరు స్వయంగా విశ్వాస తీర్మానం పెట్టి పెద్ద సాహసమే చేశారు. కానీ ఆ నిర్ణయం ఆయన ప్రభుత్వాన్ని దెబ్బకొట్టింది. అన్ని పార్టీలు బేరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకమయ్యాయి. అంతేకాదు ఆయన సొంత పార్టీలోని కొంతమంది సభ్యులు కూడా అనుకూలంగా ఓటు వేయకపోవడం ఓటమిని మరింత ఘోరంగా మార్చింది. ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ ఇప్పుడు మరోసారి కొత్త ప్రధానిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది జూలైలో జరిగిన స్నాప్ ఎన్నికల్లో ఆయన పార్టీ పూర్తి మెజార్టీ సాధించలేకపోవడంతో ఫ్రాన్స్లో ప్రభుత్వం ఏర్పాటు అసాధారణంగా కష్టతరమైంది. ఒకే ఏడాదిలో 3వ ప్రధానిని కోల్పోవడం మాక్రాన్ ప్రతిష్టకు పెద్ద దెబ్బగా నిలిచింది. ఫ్రాన్స్ ప్రస్తుతం జీడీపీలో 114% రుణభారంతో ఇబ్బంది పడుతోంది. దేశ ఖర్చుల్లో సుమారు 7% వడ్డీ చెల్లింపులకే వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ నియంత్రణ అత్యవసరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ బేరు సూచించిన పొదుపు ప్రణాళిక ప్రజల్లో కోపం రేపింది. రాబోయే రోజుల్లో సమ్మెలు, నిరసనలు, ఆందోళనలు మరింత పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, గాజా ఘర్షణలు, విదేశాంగ విధానాల్లో గందరగోళం లాంటి అంతర్జాతీయ అస్థిరతల మధ్య ఫ్రాన్స్లో మరోసారి ప్రభుత్వం కూలిపోవడం యూరోపియన్ యూనియన్లో కూడా ఆందోళన రేపుతోంది. యూరోపియన్ స్థాయిలో ఫ్రాన్స్ పాత్ర బలహీనపడే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బేరు తన రాజీనామాను సమర్పించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మాక్రాన్ వచ్చే రోజుల్లో కొత్త ప్రధానిని నియమించవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ పూర్తి మెజారిటీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఫ్రాన్స్లో రాజకీయ అస్థిరత ఇంకా కొనసాగవచ్చని అంచనా. మొత్తం మీద బేరు ప్రభుత్వం పతనం ఫ్రాన్స్లోని ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను మరింతగా వెలుగులోకి తెచ్చింది. ఒకవైపు దేశీయ సమస్యలు, మరోవైపు అంతర్జాతీయ సవాళ్లు. ఈ రెండింటి మధ్య ఫ్రాన్స్కి స్పష్టమైన నాయకత్వం అత్యవసరం.